నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు డాక్టర్ సలహాలు సూచనలు కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రారంభమైన ఒయాసిస్ ఫర్టిలిటీ ఎయిర్ బైపాస్ రోడ్ తిరుపతి సెంటర్ డాక్టర్ దీప్తి దామోదర ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఆర్ఎం కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ గారిచే సలహాలు సూచనలు అందిస్తారు. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే అండి. ఒయాసిస్ ఫర్టిలిటీ హాస్పిటల్ అనేది బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద బిగ్గెస్ట్ స్పెషలైజ్డ్ ఫర్టిలిటీ హాస్పిటల్ మేడం. సో మెనీ బ్రాంచెస్ మీరు లీడ్ చేస్తున్నారని విన్నాము. సో ఈ తిరుపతిలో ఇది ఎన్నో బ్రాంచ్ స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి హాస్పిటల్లో? సో తిరుపతిలో ఇది 21st బ్రాంచ్గా స్టార్ట్ అయిందండి. సో ఇది స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. మెయిన్గా మనం ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకి పరిష్కారాలు, దానికి తగ్గ ట్రీట్మెంట్స్, ఇవి మెయిన్గా మనం చూడడం జరుగుతుంది. దాంతోపాటు హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్స్, లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ ఇటువంటివి కూడా జరుగుతుంది. మనం వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, గర్భవతి అయిన తర్వాత 3 నుంచి 4 నెలల వరకు ఫాలో అప్ చేయటం ఆ ప్రెగ్నెంట్ లేడీని. ఆ తర్వాత 3వ నెల తర్వాత కొన్ని టెస్ట్లన్నీ కన్ఫర్మ్ అయ్యి అంత నార్మల్గా ఉన్న తర్వాత మనం గైనకాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. లేదా పేషెంట్ యొక్క రిక్వెస్ట్ని బట్టి మనం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా చూడటం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మన ఫర్టిలిటీ సెంటర్లో సంతానలేమి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు పెళ్ళైన ప్రతి మహిళ అమ్మ అవ్వాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజం, ఆధునిక సమాజంలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారడం వల్ల ప్రతి ఒక్క మహిళ ఆల్మోస్ట్ 85% వరకు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫర్టిలిటీ మ్యామ్? అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో ఇన్ఫర్టిలిటీ అంటే మనం తెలుగులో దీన్ని సంతానలేమి సమస్య అని అంటాం. సో సంతానలేమి సమస్య అంటే ఒక భార్య భర్త వివాహం జరిగిన తర్వాత 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఎటువంటి ప్రొటెక్షన్ అనేది తీసుకోకుండా 1 సంవత్సరం పాటు ప్రయత్నం చేసిన తర్వాత కూడా వారు ప్రెగ్నెంట్ అవనప్పుడు, కన్సీవ్ అవనప్పుడు, సో దీన్ని మనం సంతానలేమి సమస్యగా పరిగణించడం జరుగుతుంది. సాధారణంగా మ్యారేజ్ అయిన తర్వాత మొదటి సంవత్సరంలో 84% కపుల్స్ అనేది ఈజీగా కన్సీవ్ అవుతూ ఉంటారు. 2వ సంవత్సరంలో ఒక 92% నుంచి 94% వరకు కన్సీవ్ అవటం జరుగుతూ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత కూడా 6 నుంచి 8% కపుల్స్ ఎటువంటి ప్రెగ్నెన్సీ అనేది లేకుండా సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వీరిని మనం ఇన్ఫర్టైల్ కపుల్గా, సంతానలేమి సమస్య ఉన్న కపుల్గా కన్సిడర్ చేసి వీరికి పరీక్షలు అనేది చేయటం జరుగుతుంది. సో ఈ పరీక్షల్లో ఎక్కడ కారణం ఉంది అనేది నిర్ధారించటం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఈ కారణం అనేది ఎక్కడ గర్భాశయంలో ఉందా, ఫెలోపియన్ ట్యూబ్లో ఉందా, ఓవరీస్ అంటే అండాశయంలో ఉందా, లేదా మగవారి యొక్క వీర్యకణాల సమస్య, ఎక్కడ సమస్య ఉందని చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఓవరాల్గా మనకి 6 to 8% ఉంది. సో ఈ 6 to 8%లో 1/3 కాజెస్ అంటే అరౌండ్ 30% వరకు ఆడవారి సమస్యలుగా ఉండటం జరుగుతుంది. 30% మగవారిలో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 30% అంటే ఒక 20 to 30% వరకు కంబైన్డ్ కాజెస్ అంటే కొన్ని మగవారిలో కారణాలు, కొన్ని ఆడవారిలో కారణాలు ఉండటం జరుగుతుంది. ఒక 10 to 20% వరకు అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మగవారి సైడ్ ఎటువంటి సమస్య ఉండదు, ఆడవారి సైడ్ ఎటువంటి సమస్య ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ రాకుండా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి ఈ 20% వాళ్ళని మాత్రం అన్ఎక్స్ప్లెయిన్ అంటే వివరణ లేని సంతానలేమి సమస్య కింద పరిగణించడం జరుగుతుంది. ఓకే మ్యామ్. సహజంగా గర్భం అనేది ఎలా వస్తుంది మ్యామ్? సో సహజంగా ఒక మహిళకి పీరియడ్స్ అనేది 28 నుంచి 30 రోజుల వరకు ప్రతి నెల రావటం జరుగుతూ ఉంటుంది. సో 28 నుంచి 30 రోజులకి పీరియడ్ వచ్చినప్పుడు 14 నుంచి 15వ రోజు అండం అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మహిళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే 35 డేస్కి పీరియడ్ రావటం, 40 డేస్కి పీరియడ్ రావటం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనకి అండం విడుదలైన తరువాత నెక్స్ట్ 2 వీక్స్కి పీరియడ్ రావటం జరుగుతుంది. అంటే 28 డేస్ సైకిల్ ఉన్న మహిళకి 14వ రోజు అండం విడుదలైతే 35 రోజుల సైకిల్ ఉన్న మహిళకి 21వ రోజు అండం విడుదలవ్వటం జరుగుతుంది. సో ఈ అండం విడుదలవ్వటం జరిగిన తర్వాత
ఆ సమయంలో 14, 15, 16 రోజుల సమయంలో భార్యాభర్త కలిసినట్లయితే వీర్య కణాలు అనేవి ఆడవారి యొక్క వెజైనల్ క్యావిటీలో డిపాజిట్ అవ్వటం, రిలీజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీర్య కణాలు అక్కడి నుంచి మనకి సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క ముఖద్వారంలోకి ఎంటర్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వెజైనల్ క్యావిటీలో ఒక 20 మిలియన్ స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవ్వటం జరిగితే వాటిలో బెస్ట్ స్పర్మ్స్ అంటే ఏవైతే కదలిక బెస్ట్గా బెటర్గా ఉంటుంది, షేప్స్ బెటర్గా ఉంటాయి, సో అటువంటి బెస్ట్ స్పర్మ్స్ మాత్రమే ఈ గర్భాశయం యొక్క ముఖద్వారాన్ని క్రాస్ అయ్యి గర్భాశయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ గర్భాశయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక సర్టెన్ ఫిల్టరేషన్ అనేది జరిగి అక్కడ నుంచి కొన్ని బెస్ట్ స్పర్మ్స్ గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఫెలోపియన్ ట్యూబ్లో 3వ భాగంలో, ఈ ఫెలోపియన్ ట్యూబ్కి 4 భాగాలు ఉంటాయి. సో దీనిలో గర్భాశయం నుంచి చూసుకుంటే 3వ భాగంలో దీన్ని యాంపులా అంటాం. ఫెలోపియన్ ట్యూబ్లో ఒక పార్ట్ అన్నమాట ఇది. సో ఈ యాంపులా అనే భాగంలో ఈ వీర్యకణం అనేది అప్పటికే విడుదలయ్యి అండాశయం నుంచి విడుదలయ్యి అండం ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రవేశించటం, ఫెలోపియన్ ట్యూబ్లో యాంపులా అనే భాగంలో ఉండటం జరుగుతుంది. సో ఈ వీర్యకణం అనేది అండంని ఫెలోపియన్ ట్యూబ్లోని యాంపులా భాగంలో కలవటం జరుగుతుంది. సో అక్కడ వీర్యకణం, అండం రెండు ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ అనే మెథడ్ ద్వారా రెండు కలవటం, అక్కడ మనకి ఎంబ్రియో అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఎంబ్రియో అనేది యాంపుల్లాలో ఫెలోపియన్ ట్యూబ్లో 3 రోజుల వరకు పెరుగుతుంది. అక్కడ నుంచి 5వ రోజు ఎంబ్రియో స్టేజ్లో ఎంబ్రియో అనేది గర్భాశయంలోని లోపల పొరలోకి ప్రవేశించటం జరుగుతుంది. సో గర్భాశయంలోని లోపల పొరలో ఇంప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా ఎంబ్రియో అనేది ఈ గర్భాశయం యొక్క లైనింగ్లోకి పెనట్రేట్ అవ్వడం అంటే చొచ్చుకుపోవటం, లోపల స్ప్రెడ్ అవ్వడం, అక్కడ నుంచి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ సైటోకైన్స్ కానీ దానికి కావలసిన గ్రోత్కి కావలసిన హార్మోన్స్ని కానీ అక్కడ రిసీవ్ చేసుకోవటం, దాన్ని బట్టి ఎంబ్రియో అనేది అక్కడ పెరగటం జరుగుతుంది. సో ఎంబ్రియో అక్కడ ఇంప్లాంటేషన్ జరిగి పెరగటం మొదలుపెట్టిన తర్వాత ఎంబ్రియో నుంచి హెచ్సిజి అనే ఒక హార్మోన్, హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్ అంటాం, ఈ హార్మోన్ని రిలీజ్ చేయటం జరుగుతుంది. సో ఈ హార్మోన్ అనేది మహిళ యొక్క రక్తంలోకి, యూరిన్లోకి రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో ఈ మహిళకి 28 రోజులు 30 రోజులకి రెగ్యులర్గా పీరియడ్ వస్తూ ఎప్పుడైతే ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవుతుందో అప్పుడు మాత్రం ఆ నెక్స్ట్ రావాల్సిన పీరియడ్ అనేది రాకుండా స్కిప్ అవ్వటం జరుగుతుంది. సో పీరియడ్ స్కిప్ అయిన 1 వీక్ టు 10 డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవటం కుదురుతుంది. సో ఎలా ఈ యూరిన్ టెస్ట్లో అండ్ బ్లడ్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ తెలుస్తుంది అంటే, మనం చెప్పుకున్నట్టుగా ఈ పిండం ఎప్పుడైతే లోపల ఇంప్లాంటేషన్ జరుగుతుందో ఆ ఎంబ్రియో నుంచి రిలీజ్ అయిన ఈ హెచ్సిజి హార్మోన్ అనేది యూరిన్ టెస్ట్లో మనకి డిటెక్ట్ అవుతుంది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఈ కిట్లో మనం ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క యూరిన్ కానీ వేసామంటే బీటా హెచ్సిజి కానీ ఆ యూరిన్లో ఉంటే మనకి 2 లైన్స్ చూపిస్తుంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో. సో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఆ మహిళకి ఒక 70% వరకు కన్ఫర్మ్ చేయొచ్చు. అదే కన్ఫర్మ్ ఇంకా బెటర్గా కన్ఫర్మ్ చేయాలి, 90 to 100% కన్ఫర్మ్ చేయాలి అంటే ఆ మహిళకి బ్లడ్ టెస్ట్ కానీ చేసి ఈ బ్లడ్లో బీటా హెచ్సిజి లెవెల్స్ ఎంత ఉన్నాయి అని మెజర్ చేసినట్లయితే ఈ బీటా హెచ్సిజి లెవెల్స్ 100 కంటే అబౌవ్ 100 కంటే పైన ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అలా 5 వారాల నుంచి 6 వారాలు అంటే పీరియడ్ స్కిప్ అయ్యి 3 వారాలు దాటిన తర్వాత స్కానింగ్ చేసి కూడా మనం ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయొచ్చు. కాకపోతే ఈ స్కానింగ్ మనం వెజైనల్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్ అనేవి మనం వెజైనల్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెజైనల్ స్కాన్స్లో మనకి ఫస్ట్గా ఎంబ్రియో అనేది జెస్టేషనల్ శాక్ అనేది కనిపించడం, పోను నెక్స్ట్ స్టెప్ హార్ట్ బీట్ అనేది కనిపించడం, ఆ తర్వాత బేబీ అనేది ఫామ్ అవుతున్నట్టు కనిపించడం, ఇలా స్టెప్ బై స్టెప్ మనకి ప్రెగ్నెన్సీ లోపల పెరిగే కొద్దీ స్కానింగ్లో మనకి స్ట్రక్చర్స్ కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది.
ఓకే మ్యామ్, ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి, అది మనం ఎలా తెలుసుకోవచ్చు? సో ఫర్టైల్ పీరియడ్, సో ముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక మహిళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా 28 నుంచి 30 రోజులకి వస్తున్నప్పుడు మనం పీరియడ్ వచ్చిన 11వ రోజు నుంచి పీరియడ్ వచ్చిన 19వ రోజు వరకు దీన్ని మనం ఫర్టైల్ పీరియడ్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ మధ్య 10 రోజులని ఫర్టైల్ పీరియడ్గా కన్సిడర్ చేయొచ్చు. మొదటి 10 రోజుల్లో పీరియడ్ రావటం, తర్వాత అండం అనేది నిదానంగా స్లోగా పెరగటం జరుగుతుంది. లాస్ట్ 10 రోజుల్లో ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో యొక్క ఇంప్లాంటేషన్ పద్ధతి అనేది లాస్ట్ 10 రోజుల్లో జరుగుతుంది. సో ఈ మధ్య 10 రోజుల్ని మనం ఫర్టైల్ పీరియడ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ మధ్యలో 10 రోజుల్లో కూడా కరెక్ట్గా రెగ్యులర్గా 28 రోజులకి పీరియడ్ వచ్చే మహిళకైతే 14వ రోజు అండం అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. దీన్ని మనం ఓవ్యులేషన్ అంటాము. సో ఈ ఓవ్యులేషన్ పద్ధతిని జరుగుతుందా, ప్రతి మహిళకి ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అని మనం నిర్ధారించేదానికి రకరకాల పరీక్షలు ఉన్నాయి. సో ఫర్టైల్ పీరియడ్లో ఈ పరీక్షలు చేసుకున్నట్లయితే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, అండం విడుదల జరుగుతుందా లేదా అని మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా 2-3 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి క్యాలెండర్ మెథడ్. సో ఫర్టైల్ పీరియడ్లో రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నప్పుడు క్యాలెండర్లో 11వ రోజు నుంచి 19వ రోజు వరకు భార్యాభర్త రెగ్యులర్గా ఎవ్రీడే కానీ ఆల్టర్నేట్ డే కానీ కలవటానికి ప్రయత్నం చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగటం జరుగుతుంది. రెండవ మెథడ్ వచ్చి LH కిట్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇంకొక నేమ్ ఓవ్యులేషన్ కిట్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ కిట్ అనేది మనం 11వ రోజు నుంచి చేసుకోవటం మొదలు పెడితే, సో ఎలా చేసుకుంటామంటే సేమ్ ప్రెగ్నెంట్ ఆ మహిళ యొక్క యూరిన్ డ్రాప్స్ ఒక 2 to 3 డ్రాప్స్ కానీ ఈ కిట్లో మనం వేసినట్లయితే సెకండ్ లైన్ కనిపిస్తుంది అంటే ఓవ్యులేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనేసి. సో ఎప్పుడైతే 11వ రోజు నుంచి మనం డైలీ చేయటం మొదలు పెడితే ఎప్పుడైతే సెకండ్ లైన్ కనిపిస్తుందో మనకి ఆ రోజు నుంచి భార్యాభర్త కలవటానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఒక సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఓవ్యులేషన్ ఎలా కనుక్కుంటాము అంటే స్కానింగ్ చేసుకోవడం వల్ల. స్కానింగ్ అంటే వెజైనల్ స్కాన్స్ చేసుకోవడం వల్ల అండం యొక్క గ్రోత్ని ఫాలో అవుతూ ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనకి స్కానింగ్లో కనిపిస్తుందో దాన్ని బట్టి కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫర్టైల్ పీరియడ్లో ప్రయత్నం చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవ్వటం జరుగుతుంది. సంతానలేమి సమస్యకి ప్రధాన కారణాలు ఏంటి మేడం? సో సంతానలేమి సమస్యకి యాజ్ ఐ సెడ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 30% ఫీమేల్ కాజెస్ ఉంటుంది, 30% మేల్ కాజెస్ ఉంటుంది, ఒక 20% కంబైన్ కాజెస్ అంటే సగం ఆడవారిలో కొన్ని సమస్యలు మగవాళ్ళలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఒక 10 to 20% వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ అంటే వితౌట్ ఎనీ రీజన్, కారణం లేకుండా సమస్యలో ఉంటారు వాళ్ళు. సో ఈ ఫీమేల్ కాజెస్ అంటే ఆడవారి సమస్యల్లో చూసుకుంటే ఎక్కువ కామన్ వచ్చేసి మనకి ఒక 40 to 50% వరకు ఈ అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమస్య మెయిన్ కారణం అనమాట. ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటాం, ఓవ్యులేషన్ జరగటంలో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఒక 10 to 20% వరకు ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్లో ఏదైనా బ్లాక్స్ ఉండటం, ట్యూబ్కి చుట్టూ అతుకులు ఉండటం, ట్యూబ్ అనేది మొటిలిటీ, ట్యూబ్కి కూడా కనపడకుండా కొన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కదలికలు అనేవి ఉంటాయి. ఈ కనపడని కదలికల వల్లనే ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్యూబల్ మొటిలిటీ ఏదైనా ఎఫెక్ట్ అవ్వటం, ట్యూబ్ యొక్క స్ట్రక్చర్ అంటే ట్యూబ్ లోపల ఉండే లైనింగ్ డ్యామేజ్ అవ్వటం. సో ఇటువంటి ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఒక 10 to 20% కారణమవుతాయి. నెక్స్ట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఒక 10 to 20% వరకు అనుకోవచ్చు. సో యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు, గర్భాశయం షేప్ కరెక్ట్గా ఉండకపోవటం, పుట్టుకతోనే గర్భాశయంలో కొన్ని డిఫెక్ట్స్ ఉండటం, షేప్ అబ్నార్మల్గా ఉండటం, గర్భాశయంలో పోను వయసు పెరిగే కొద్దీ కణితలు రావటం, ఫైబ్రాయిడ్స్ అంటుంటాం. అలాగే గర్భాశయంలో గోడలు వాపు రావటం, ఇది కూడా వయసు ప్రభావం వల్ల గోడలు అనేవి మందం అవటం జరుగుతుంది. దీన్ని ఎడినోమయోసిస్ అని అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. అలాగే గర్భాశయం యొక్క లోపల లైనింగ్లో పులిపెరులు రావటం, పాలిప్స్ అంటుంటాం. సో ఇది కూడా ఒక సమస్యగా చూస్తూ ఉంటాం. అలాగే గర్భాశయం యొక్క లోపల లైనింగ్ వేరే ఇతరత్ర కారణాల వల్ల, అంటే ఎప్పుడైనా ఆ మహిళకి
మిస్క్యారియేజ్ అయ్యి గర్భాశయం క్లీనింగ్ జరిగినప్పుడు ఆ లోపల లైనింగ్ డ్యామేజ్ అయ్యి అతుకులు ఏర్పడటం, లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మన ఇండియాలో అయితే వన్ ఆఫ్ ద కామన్ కాజ్ వచ్చి ట్యూబర్క్లోసిస్గా అనుకోవచ్చు. అలాగే కొన్ని జెనైటల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. కామన్గా మనం చూసేవి ఇండియాలో గొనోరియా, నెక్స్ట్ క్లెమీడియా. సో ఇటువంటి ఆర్గానిజమ్స్ యొక్క ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయంలో లైనింగ్ అనేది డ్యామేజ్ అయిపోవటం. సో ఇటువంటి గర్భాశయంకి రిలేటెడ్ కాజెస్ కొన్ని ఉండొచ్చు. అలాగే మగవారిలో సమస్యలు కూడా ఒక 30% వరకు కారణాలు ఉంటాయి. ఎటువంటి కారణాలు ఉండొచ్చు? వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, ఆలిగోస్పర్మియా అంటుంటాం. వీర్యకణాల యొక్క కదలిక సమస్య ఉండటం, యాస్థెనోస్పర్మియా అంటాం. అంటే కదలిక, మొటిలిటీ అనేది తక్కువగా, ఉండవలసినంత పర్సంటేజ్ ఉండకుండా తక్కువగా ఉండటం. అలాగే వీర్యకణాల షేప్స్లో కూడా డిఫెక్ట్స్ ఉండటం. వీర్యకణాలకు కూడా ఒక సర్టన్ షేప్ అనేది ఉంటుంది. వీర్యకణంకి ఒక హెడ్ అనేది ఉంటుంది, దానికి క్యాప్ అనేది ఉంటుంది, ఒక నెక్ ఉంటుంది, ఒక బాడీ, ఒక టెయిల్, ఇలా ఒక స్పెసిఫిక్ షేప్ అనేది వీర్యకణంకి ఇవ్వటం జరిగింది. సో ఈ షేప్ వల్లనే వీర్యకణం సర్టన్ మూమెంట్స్ చూపించటం, ఎగ్ని రీచ్ అవ్వటం, అండాశయంలో ఎగ్ యొక్క లైనింగ్ని, చుట్టూ ఉండే లైనింగ్ కవరింగ్ని పెనట్రేట్ చేసుకొని ఎగ్ లోపలికి ప్రవేశించటానికి కావాల్సిన స్ట్రక్చర్ కూడా ఈ వీర్యకణానికి డిటర్మైన్డ్గా ఇవ్వటం జరిగింది. సో ఈ వీర్యకణం యొక్క షేప్స్ అబ్నార్మల్గా ఉంటే కూడా మనకి సంతానలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే వీర్యకణం శాంపుల్ లో వాల్యూమ్ ఉండటం, తక్కువ, నార్మల్గా 2.5 ml ఆర్ మినిమం 1.5 ml ఉండాలి. అంతకంటే తక్కువ వాల్యూమ్ శాంపుల్ రావటం, వీర్యకణం శాంపుల్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం, దానివల్ల వీర్యకణాల యొక్క కదలిక కానీ సంఖ్య కానీ ఎఫెక్ట్ అవ్వటం. సో ఇటువంటి వీర్యకణం రిలేటెడ్ సమస్యలు అయితే కొన్ని ఉండొచ్చు. కొన్ని వచ్చి ఇంటర్ కోర్స్ రిలేటెడ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. సో కలయికకి సంబంధించిన సమస్యలు కొన్ని ఉండొచ్చు. అంటే కొంతమందికి శీఘ్రంగా స్ఖలనం జరగడం, కొంతమందికి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే కొద్దిగా వీర్యం బయటికి యోనిలోకి ప్రవేశించినా కానీ కొంతవరకు వీర్యం మాత్రం బ్యాక్ ఫ్లో అయ్యి మగవారి యొక్క యూరిన్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. దీన్ని రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటుంటాం. ఆర్ అంగం అనేది గట్టి పట్టకుండా ఉండటం. సో ఇటువంటి మగవారి సమస్యలు, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాగే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్, మగవారిలో కానీ ఆడవారిలో కానీ వాళ్ళ యొక్క జనరల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సంతానలేమి సమస్యని క్రియేట్ చేయొచ్చు. సో జనరల్ హెల్త్ సమస్యలు అంటే మనం కామన్గా చూసేవి ఈ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న ఎగ్ని, ఓవ్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్పర్మ్ యొక్క క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే షుగర్స్ అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ షుగర్స్, మనకి టాబ్లెట్స్ వేసుకోకుండా షుగర్ అనేది డయాగ్నోజ్ అవ్వకుండా హై బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య, కదలిక ఎఫెక్ట్ అవ్వచ్చు మగవారిలో అయితే. ఆడవారిలో అయితే గర్భాశయం యొక్క లైనింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే ఓవ్యులేషన్ పద్ధతి ఎఫెక్ట్ అవ్వచ్చు. తర్వాత ప్రొలాక్టిన్ రిలేటెడ్ ఇష్యూస్. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ నార్మల్గా ఫీమేల్స్లో మనకి 25 లోపల ఉండాలి. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోను ఎక్కువగా అయిపోయినప్పుడు, 25 కంటే ఎక్కువ అయినప్పుడు ఆడవారికి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం, ఒక్కొక్కసారి పీరియడ్ రాకుండా స్కిప్ అయిపోవటం, ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉండటం, ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా లుటియల్ ఫేజ్ అంటాం కదా, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. సో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో లైనింగ్కి కావాల్సిన సరిపడా హార్మోన్స్ అనేవి అందకపోవటం, లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాం. సో ఇటువంటి సమస్యలు ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. ఇలాగే జనరల్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యంగా లేకపోతే కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వటం, సో ఇటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మగవారిలో అయితే స్మోకింగ్ లాంటి హ్యాబిట్ వల్ల, స్మోకింగ్లో రిలీజ్ అయ్యే నికోటిన్ అనే సబ్స్టెన్స్ మనకి వీర్యకణాల యొక్క సంఖ్యని, కదలికని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే హ్యాబిట్స్ లైక్ ఆల్కహాలిజం, ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకు కూడా ఈ వీర్యకణాల సంఖ్య, కదలిక ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి రకరకాల కారణాలు మనం ఆధునిక జీవన శైలిలో చూస్తూ ఉన్నాం. సంతానలేమి సమస్యకి కారణాలుగా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. గర్భం పోస్ట్ పోన్ చేసుకోవడానికి పిల్స్ వాడతాం మేడం. అలాంటి పిల్స్ వల్ల సంతానలేమి సమస్య అనేది కారణమవుతుందా? సో ఈ గర్భం పోస్ట్పోన్ చేసుకునే పిల్స్ అంటే మనం వీటిని కామన్గా ఓసీ పిల్స్ అంటుంటాం, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం.
సో ఇవి ఎలా దొరుకుతున్నాయి అంటే మనకి ఒక 21 టాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఒక కిట్గా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఈ కిట్లో 21 టాబ్లెట్స్ ఉంటుంది. సో ఇది పీరియడ్ వచ్చిన 3వ రోజు నుంచి 23వ రోజు వరకు ఎవ్రీడే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కిట్లో మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉండటం జరుగుతుంది. సో ఇవి వేసుకున్నప్పుడు 3rd డే నుంచి 23rd డే వరకు ఏదైతే 14వ రోజు ఎగ్ రిలీజ్ అవ్వాలో ఆ ఎగ్ రిలీజింగ్ ప్రాసెస్ని ఈ ఓసీ పిల్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. ఎగ్ అనేది రిలీజ్ అవ్వనీయకుండా చేస్తుంటాయి. అలాగే ఈ ఓసీ పిల్స్ అనేవి సర్విక్స్ అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం దగ్గర నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సెక్రిషన్స్ ఉంటాయి. సర్వైకల్ మ్యూకస్ అంటాం. సో ఈ సర్వైకల్ మ్యూకస్ మనకి ఆడవారిలో వాళ్ళ యొక్క పర్టికులర్ సైకిల్కి రిలేటెడ్గా ఆ మ్యూకస్ యొక్క కన్సిస్టెన్సీ మారడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 days ఆఫ్ ద సైకిల్లో చూసామంటే ఈ మ్యూకస్ అనేది చిక్కగా ఉండటం, కొద్దిగా తక్కువగా ఉండటం జరుగుతుంది. అదే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో చూసామనుకోండి ఈ మ్యూకస్ అనేది జారుడుగా అయిపోవటం, వాటరీ కన్సిస్టెన్సీ, కొద్దిగా మ్యూకస్ యొక్క అమౌంట్ కూడా పెరగటం, అది సో దట్ భార్యాభర్త కలయికకి అనుకూలంగా ఉండేటట్టు మనకి సృష్టిలో అది అట్లా ఇవ్వటం జరిగింది. సో ఈ మ్యూకస్ యొక్క కన్సిస్టెన్సీ కూడా సైకిల్ రిలేటెడ్గా మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఓసీ పిల్ తీసుకున్నప్పుడు ఈ సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం నుంచి రిలీజ్ అయ్యే ఈ సెక్రిషన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోవటం జరుగుతుంది. సో ఇలా సెక్రిషన్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల వీర్యకణం అనేది ఈ సర్వైకల్ మ్యూకోజాలోకి సర్విక్స్లోకి ఎంటర్ అవ్వడానికి కష్టమవుతూ ఉంటుంది. సో అటువంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఓసీ పిల్స్ యూస్ చేసినప్పుడు గర్భాశయం యొక్క లోపల లైనింగ్ కూడా పలచబడిపోవటం, థిన్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 కారణాల వల్ల ఓసీ పిల్స్ వాడే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఆ మంత్ ప్రొటెక్షన్ లాగా ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఏవైతే ఈ 3 మనం చూసామో, ఈ ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండటం, మ్యూకస్ అనేది థిక్గా అయిపోవటం, కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోవటం, గర్భాశయం యొక్క లోపల లైనింగ్ థిన్ అవ్వటం, ఈ 3 ఏవైతే మనం చూసామో ఇవి ఆ పర్టికులర్ సైకిల్ అంటే ఆ మాసంలో మాత్రమే వాళ్ళు ఈ 21 days ఎప్పుడైతే వాడతారో ఆ మాసంలో మాత్రమే ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మాసంలో పిల్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. సో అంతే తప్ప ఈ ఓసీ పిల్స్ యూజ్ చేయటం వల్ల సంతానలేమి సమస్యలు రావటం జరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. అది ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేసిన టెంపరీగా మాత్రమే ప్రివెంట్ చేస్తుంది, కానీ దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకపోవచ్చు. ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్య అనేది ఎక్కువగా వింటున్నాం. దానికి గల కారణాలు ఏంటి మేడం? సో ఈ మధ్య కాలంలో అంటే మనం ఆధునిక మోడర్న్ లైఫ్ స్టైల్లో, ఆధునిక జీవన శైలిలో ఏమైంది, ఒకప్పుడు లాగా మనకి యాక్టివిటీ లెవెల్స్ తగ్గింది. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ అన్నీ మనకి మోడర్నైజ్ అవ్వటం వల్ల, టెక్నాలజీ పెరగటం వల్ల, ఎక్కువగా మనం డిజిటలైజేషన్ ఉండటం వల్ల ఎక్కువ సిస్టంలో చేసే వర్క్, కూర్చొని చేసే వర్క్ మనకి ఎక్కువ అయిపోయింది. సో ఎవ్రీ అదర్ ఎంప్లాయీ పర్ డే ఈజీగా 8 to 10 hours సిట్టింగ్ జాబ్ చేస్తున్నాము. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ మనకి ఈ వాతావరణంలో కూడా కాలుష్యం లెవెల్స్ అనేవి ఒక 30-40 years బిఫోర్ చూసుకుంటే అప్పుడున్నంత కాలుష్యం తక్కువ లెవెల్స్ ఇప్పుడు లేదు, ఇప్పుడు పెరిగిపోయాయి అనమాట. ఎందుకంటే ఎవ్రీ అదర్ పర్సన్కి మొబైల్ ఉండటం, తర్వాత రేడియేషన్ ఎఫెక్ట్, నెక్స్ట్ పొల్యూషన్, బికాజ్ అందరూ వాహనాలు యూజ్ చేయటం, ప్రైవేట్ వాహనాలు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తగ్గిపోయింది. ఎక్కువగా ఇండివిజువల్గా ప్రతి పర్సన్కి ఒక బైక్, ఒక కారు ఉండటం. సో దానివల్ల వాతావరణంలో కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది. నెక్స్ట్ దానికి సంబంధించి ఫుడ్ కూడా మనకి ప్రిజర్వేటివ్స్ టైం ఎక్కువ ఉండకపోవడం, బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల అందరూ మనం ప్రిజర్వ్డ్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం. అంటే ఒకసారి ఫుడ్ తీసుకున్నాం అంటే, పర్చేస్ చేసుకున్నాం అంటే మనకి ఆ 1 week ఆ ఫుడ్ మనకి యూజ్ అయ్యేటట్టు మనం అలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం. ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. తర్వాత ఈ జంక్ ఫుడ్స్, టైం లేకపోవటం కుకింగ్ చేసుకోవటానికి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ జాబ్స్కి వెళ్ళటం, ఎక్కువగా కెరియర్ ఓరియంటెడ్ అవ్వటం,
ఒకప్పుడు ఆడవారు ఎక్కువగా ఎడ్యుకేషన్ లేకుండా ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటట్టుగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఫీమేల్ లిటరసీ కూడా పెరిగిపోయింది, కెరియర్ ఓరియంటెడ్గా అయిపోయారు ఆడవాళ్ళు. సో వీటన్నిటి వల్ల మనకి టైం అనేది దొరకటం లేదు. సో దానివల్ల ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు, ఏది అంటే టైంకి ఆహారం తీసుకోవటం, మంచి బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవటం అనేది మనం వదిలేసి ఆ టైంకి ఏది దొరికితే అది తినడం అనేది మనం చేయటం జరుగుతుంది. అలాగే నైట్ షిఫ్ట్స్, స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనుకోండి, సోషల్ లైఫ్ వల్ల, రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోవటం, నైట్ షిఫ్ట్స్ వల్ల, వీటి వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా ఉండకపోవటం. సో ఇటువంటి రకరకాల కారణాల వల్ల మనకి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఇవన్నీ కూడా వెయిట్, ఊబకాయం పెరగడానికి కారణాలు అవుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణాలు అవుతున్నాయి, తర్వాత ఈ పీసీఓడి లాంటి సమస్యలు రావడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. సో వీటి వల్ల ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫర్టిలిటీ అనేది రైజింగ్ ట్రెండ్లోనే ఉంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్గా మగవారి సంతానలేమి సమస్యలు కూడా రైజింగ్ ట్రెండ్లో ఉండటం జరుగుతుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ కారణాలు వినడానికి ఏంటి మేడం? సో మనం గ్రామీణ పట్టణ ప్రాంతాలని కంపేర్ చేసుకుంటే, అంటే రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ కంపేర్ చేసుకున్నప్పుడు, రూరల్ ఏరియాస్లో కొన్ని కారణాలు ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలు అవుతున్నాయి. అర్బన్ ఏరియాస్లో డిఫరెంట్ కాజెస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది, ఇవన్నీ అర్బన్ ఏరియాస్లో కారణాలు అవుతున్నాయి. జంక్ ఫుడ్, పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ అర్బన్ ఏరియాస్లో కారణాలు అయితే, రూరల్ ఏరియాస్లో, పల్లెటూర్లలో కారణాలు డిఫరెంట్. అవి ఎటువంటివి అంటే అవేర్నెస్ లేకపోవడం ఎక్కువ, ఎర్లీ మ్యారేజెస్, 17-18 ఇయర్స్కే మ్యారేజ్ అనేది చేసేయటం ఆడవాళ్ళకి. ఆ టైంకి వాళ్ళ యొక్క పిట్యూటరీ గ్రంథి కానీ, హైపోథలామో పిట్యూటరీ యాక్సిస్ అంటాం, అంటే పైనుంచి వచ్చే హార్మోన్స్, పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్స్ అండాశయం మీద పనిచేసే తీరుగా పనిచేస్తేనే రెగ్యులర్గా ప్రతి మంత్ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావటం, ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవటం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ యాక్సిస్ అనేది మెచ్యూర్ అవ్వటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇనిషియల్గా మనకి ప్యూబర్టీ అంటే మెన్సెస్ అటైన్ అయిన తర్వాత, మెచ్యురేషన్ అటైన్ అయిన తర్వాత నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఈ యాక్సిస్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉండటం వల్ల పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదన్నమాట. సో ఈ ఎర్లీ మ్యారేజెస్ వల్ల అనవసరమైన టెన్షన్, ఎందుకు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పేసి ఎక్కువ వాళ్ళని హాస్పిటల్స్ చుట్టూ తిప్పటం, అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. లేదు అంటే ఏదైనా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటం, ఆయుర్వేదం వాడటం, ఇట్లాంటి రకరకాల అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు ఎర్లీ మ్యారేజ్ చేసేసేయటం వల్ల. అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి పట్టణాల్లో, రూరల్ ఏరియాస్లో, పల్లెటూర్లలో ఇంకోటి ఏం చూస్తుంటామంటే, మ్యారేజ్ అయ్యి ఒక 5-6 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోయినప్పటికీ వాళ్ళకి కారణం తెలియదు. అండ్ ఆ కారణం ఏంటో తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయకుండా, అంటే సైన్స్ని కాకుండా మోర్ టువర్డ్స్ ద అదర్ సైడ్, అంటే దేవుళ్ళని నమ్మటం, అలా నమ్మకూడదని కాదు, మోర్ టువర్డ్స్ దట్ సైడ్ వెళ్ళిపోతారనమాట. సో అటు సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఇంకా డిలే ఎక్కువ అయిపోతుంది. వెంటనే రియాక్ట్ అయ్యి, వెంటనే టెస్ట్లు చేసుకొని, సమస్య ఎక్కడ ఉంది అని నిర్ధారణ చేసుకొని, ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే తొందరగా మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వటానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా చాలా వరకు ఇయర్స్ టుగెదర్ చాలా వరకు టైం అనేది వేస్ట్ చేసుకుంటారు అవేర్నెస్ లేకపోవటం వల్ల. హాస్పిటల్కి రావటానికే వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మ్యారేజ్ అయిన తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత అట్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల లేట్ కమింగ్ టు ద హాస్పిటల్, టు ద డాక్టర్. సో దానివల్ల కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సీరియస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో పల్లెటూర్లలో ఇటువంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇన్ఫర్టిలిటీకి ప్రధానంగా ఆడవారే కారణమని అపోహ ఉంది మేడం, అది ఎంతవరకు నిజమంటారు? సో యాజ్ ఐ సెడ్, మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము, ఓన్లీ 30% మాత్రమే ఫీమేల్స్ కారణం. 30% అంటే ఈక్వలీ మేల్స్ లో కూడా 30% వరకు కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఫీమేల్లో యూటరస్, ఫెలోపియన్ ట్యూబ్, ఓవరీస్, ఇటువంటి కారణాలు అయితే, మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య, కదలిక, షేప్స్, తర్వాత జనరల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్, ఇటువంటివి మగవాళ్ళలో కారణాలు.
ఎందుకు ఆడవారిలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి అని ఆ అపోహ ఎందుకు క్రియేట్ అయింది అంటే ప్రెగ్నెన్సీ రానప్పుడు గర్భం ధరించాల్సింది ఆడవాళ్లే కాబట్టి మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రానప్పుడు మొదట ఆడవాళ్ళలో సమస్య ఉంది అని అనుకొని అపోహతోటి వెంటనే టెస్టులు వాళ్ళకే చేయటం జరుగుతుంది మొదటగా. సో టెస్టులకి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో కారణాలు ఎక్కువ బయటకు వస్తున్నాయి. కానీ టెస్ట్లకి మగవారు రావటం అనేది కొద్దిగా ఆలస్యంగా వస్తారనమాట. అంటే వాళ్ళు వర్క్ రిలేటెడ్గా బిజీగా ఉండటం, సరే మొదట వైఫ్కి చూద్దాం ఒకవేళ అవ్వకపోతే 2-3 ఏళ్ల తర్వాత నేను కూడా ట్రీట్మెంట్ తీసుకుందాం అనే మైండ్ సెట్తో లేట్ ప్రెజెంటేషన్ అనమాట. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు లేట్ ప్రెజెంటేషన్ వల్ల ఆ కారణాలు అనేది కొంచెం కనుమరుగైపోతున్నాయి. ఆడవాళ్ళ కారణాలు ఎక్కువగా ఓపెన్గా వస్తున్నాయి అన్నమాట. అంతే తప్ప ఇద్దరికి సమానమైన ఈక్వల్ కాజెస్ అనేవి ఉంటుంటాయి. మరి మగవారిలో ఇటువంటి కారణాలు మీరు చూస్తున్నారా మేడం? మగవారిలో కూడా మనం చూసే కేసెస్లో ఈక్వల్గా 50% వీళ్ళలో 50% సమానంగా చూస్తున్నాం కారణాలు. కొంతమంది కపుల్స్కి అయితే ఇటు సైడు కొన్ని కారణాలు ఉంటాయి, మగవాళ్ళ సైడు 2 కారణాలు ఇటు సైమల్టేనియస్గా కారణాలు ఉంటాయి. సో అలాంటప్పుడు బెస్ట్ ఏంటి అంటే ఇద్దరు ఒకటేసారి కపుల్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఒకటేసారి టెస్ట్లు చేసుకోవటం. వీళ్ళు బేసిక్ టెస్ట్లు వీళ్ళకి ఏముంటాయి, మగవాళ్ళకి సెమెన్ అనాలిసిస్ టెస్ట్, వీర్య కణాల టెస్ట్. ఆడవారికి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా దానికి సంబంధించిన టెస్ట్, తర్వాత యూట్రస్కి సంబంధించిన టెస్ట్, హార్మోన్స్ టెస్ట్లు. సో ఇద్దరు సైమల్టేనియస్గా ఒకేసారి ఎవాల్యుయేషన్ అనేది మొదలు పెడితే తొందరగా కారణం తెలుసుకునేదానికి కుదురుతుంది అండ్ ట్రీట్మెంట్ టైం అనేది డిలే అవ్వకుండా ఉంటుంది. వయసుకి సంతానలేమికి మధ్య సంబంధం ఏంటి మేడం? సో వయసుకి అంటే ఏజ్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ. యూజువల్గా ఆడవారికి ఫస్ట్ ఆడవారి విషయంలో వయసు గురించి చూసుకుంటే ఆడవారికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండంగా గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకంటూ ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి క్రియేట్ చేయటం జరిగిందనమాట. సో ఇవి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి శిశువుగా బయటకు వచ్చే సమయానికి అంటే బై బర్త్ టైంకి ముందు ఉన్న 6 to 7 మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి బర్త్ టైంకి ల్యాక్స్లోకి తగ్గిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు పెరిగి ప్యూబర్టల్ ఏజ్ అంటే మెచ్యురేషన్ అయ్యే ఏజ్కి వచ్చే కొద్దీ ఇంకా ఆ ఎగ్ నెంబర్ తగ్గిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ప్యూబర్టీ అయిన తర్వాత ప్యూబర్టల్ ఏజ్కి వచ్చేసరికి అవి 1 to 2 lakhs 2 to 3 lakhs వరకే ఆ ఎగ్స్ ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి మంత్ పీరియడ్ వచ్చే టైంకి ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవటం. సో ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ వాళ్ళ ఎగ్ నంబర్ అనేది ఆడవాళ్ళలో తగ్గిపోతూ ఉంటుంది. ఈ 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ అనేది మంచి నంబర్ ఉంటుంది, అంటే పీక్ నంబర్ ఉంటుంది. ఆ తర్వాత 30 క్రాస్ అయిన తర్వాత ఎగ్ నంబర్ అనేది తరగడం మొదలు పెడుతుంది. 35 అబోవ్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా ఫాస్ట్గా తగ్గడం జరుగుతుంది. అండ్ 35 to 40 అబోవ్ వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలకైతే ఇంకా ర్యాపిడ్గా డిక్లైన్ అవ్వడం, చాలా ఫాస్ట్గా తగ్గిపోవటం. 45-48 సంవత్సరాలకు వెళ్ళేసరికి వాళ్ళ ఎగ్ నెంబర్ కంప్లీట్గా ఇంకిపోవటం అండ్ పీరియడ్స్ అనేవి ఆగిపోవటం. దీన్ని మనం మెనోపాజ్ అంటాం. సో ఇది ఆడవాళ్ళ సైకిల్, రిప్రొడక్టివ్ సైకిల్ అనేది ఫ్రమ్ బర్త్ నుంచి మెనోపాజ్ వరకు అంటే ముట్లు ఆగిపోయేంత వరకు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో పోను ఎగ్ నెంబర్ వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సిమిలర్లీ ఫర్టిలిటీ అంటే సంతానం కలిగే శక్తి కూడా వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే 20 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉంటుంది. 30 నుంచి 35కి కొద్దిగా తగ్గుతుంది. 35 నుంచి 40కి వచ్చేసరికి ఇంకా తరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మేల్స్, మగవాళ్ళలో ఎలాగంటే సిమిలర్లీ, కాకపోతే మగవాళ్ళలో ఈ స్పర్మ్ యొక్క సంఖ్య, వీర్యకణాల యొక్క సంఖ్య అనేది ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్పెర్మటోజెనిసిస్ జరుగుతూ ఉంటుంది. అంటే స్పర్మ్స్ సృష్టించడం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి కొత్త సైకిల్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఈ టర్న్ ఓవర్ జరుగుతూనే ఉండటం వల్ల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, కానీ వీర్యకణాల సంఖ్యలో వయసు పెరిగే కొద్దీ డిక్లైన్ అవ్వటం అనేది మనకి కనిపించదు. బట్ వాళ్ళకు కూడా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 55-60 ఏజ్కి వచ్చేసరికి ఈవెన్ మగవాళ్ళలో కూడా స్పర్మ్ యొక్క సంఖ్య అండ్ క్వాలిటీ తగ్గిపోవటం అనేది చూస్తుంటాము. బట్ ఆడవారితో కంపేర్ చేస్తే మగవాళ్ళకి కొద్దిగా లేట్, ఇంకా కొంచెం ఏజ్ కొద్దిగా ఎక్కువ అయిన తర్వాత సమస్య కనిపిస్తూ ఉంది. ఆడవారిలో ఒక 35 అబోవ్ 37 అబోవ్కి సమస్య కనపడడం జరుగుతుంది.
చాలా మంది పీసీఓఎస్ అనే సమస్యతో బాధపడుతున్నారు మేడం. ఇంతకీ పీసీఓఎస్ అంటే ఏంటి? సో ఈ పీసీఓఎస్ అంటే మనకి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటాం, ఆర్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటుంటాం. సో ఇది చాలా కామన్గా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఒక 10 రిప్రొడక్టివ్ విమెన్ తీసుకుంటే ఈజీగా 3 to 4 విమెన్కి ఈ పీసీఓఎస్ సమస్య అనేది మనం మన క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. సో ఈ సమస్యలో ఏమవుతుంది అంటే మామూలుగా ఎగ్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాలి, ఓవ్యులేషన్ అనేది జరగాలి. బట్ వీళ్ళల్లో ఏమవుతుంది, అండాశయంలో నార్మల్గా ఉండాల్సిన ఎగ్స్ కంటే కూడా సంఖ్య అధికంగా ఉంటుంది. అంటే అతివృష్టి అనమాట. యావరేజ్గా మనకి 2 అండాశయాలు కలిపి ఆడవాళ్ళకి 10 to 15 ఎగ్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మరీ తక్కువ ఉండకూడదు, 5 కంటే లోపల ఉండకూడదు. ఒక్కొక్క ఓవరీలో 20 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఈ విధంగా ఎగ్ నెంబర్ ఎక్కువ అయిపోవటం వల్ల అండాశయంలో అధిక నంబర్ ఎగ్స్ ఉంటాయి. సో వీటిని వాడుక భాషలో అందరూ పేషెంట్స్ వచ్చి మాకు నీటి బుడ్డల సమస్య ఉంది మేడం, మాకు నీటి బుడ్డల సమస్య ఉంది మేడం అని చెప్తూ ఉంటారు. సో అంటే మీనింగ్ ఏంటి అంటే ఉండాల్సిన ఎగ్స్ కంటే కూడా అధిక సంఖ్యలో ఒక్కొక్క అండాశయంలో ఎగ్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువ ఎగ్స్ ఉంటే ఏంటి సమస్య మేడం అంటే ఎగ్స్ కరెక్ట్ నంబర్లో ఉంటే కరెక్ట్గా ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది టైంకి జరుగుతుంది. ఎగ్ సంఖ్య పెరిగినప్పుడు ఏమవుతుంది, ఉండటానికి ఎక్కువ ఎగ్స్ ఉన్నా కానీ అన్నీ వీక్గా ఉంటాయి అనుకోవచ్చు. మామూలుగా జరగాల్సిన ఈ ఓవ్యులేషన్ పద్ధతి 14 రోజుకి కాకుండా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. మామూలుగా ప్రతి నెలకి పీరియడ్ వచ్చేటి ఈ పీసీఓఎస్ సమస్యలో వాళ్ళకి కొంతమందికి 1.5 నెలకి, కొంతమందికి 2 నెలలకి, 3 నెలలకి, కొంతమందికి 6 months వన్స్ కూడా పీరియడ్ వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే స్టేజ్ సివియారిటీ పెరిగే కొద్దీ. సో ఈ ఎగ్ రిలీజ్ మంత్కి ఒకసారి జరగాల్సింది పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో 2-3 నెలలకు ఒకసారి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళకి సంవత్సరానికి ప్రతి నెల పీరియడ్స్ వచ్చే వాళ్ళకి సంవత్సరానికి 12 అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి. పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఒక 3 నుంచి 4 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల వీళ్ళు 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో కన్సీవ్ అయిపోతూ ఉంటే ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి మాత్రం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇలా ఎక్కువ టైం, డిలేడ్ కన్సెప్షన్ టైం ఎక్కువ పడుతూ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో అది ఒక సమస్య. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సమస్య. ఇంకా ఈ ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు హార్మోన్స్ కూడా అధికంగా ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతాయి. అదే నార్మల్గా ఫీమేల్స్లో ఉండే హార్మోన్స్ కాకుండా ఈ నీటి బుడ్డల నుంచి అబ్నార్మల్ హార్మోన్స్, మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోవటం, మేల్ హార్మోన్స్ పెరగటం. సో మేల్ హార్మోన్స్ పెరిగినప్పుడు ఆండ్రోజెన్స్ అంటాం. ఆండ్రోజెన్స్ పెరిగినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎగ్ రిలీజ్ అయినా పువర్ క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో దానివల్ల ఫర్టిలైజేషన్ జరగకపోవటం. అలాగే ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి ఈ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కాకుండా పర్సే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం అనేది ఒక సమస్య. అన్మ్యారీడ్ అమ్మాయిల్లో అయితే మెయిన్గా వాళ్ళు ఎందుకు వస్తుంటారు హాస్పిటల్కి పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు అంటే ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్, తర్వాత ఆండ్రోజన్ ఎలోపేషియా అంటాం. ఆండ్రోజన్ రిలేటెడ్ ఎలోపేషియా అంటే బాల్డ్నెస్, ఫ్రంట్ హెయిర్ అనేది ఎక్కువగా లూజ్ అవ్వటం, తర్వాత ఎక్కువగా యాక్ని, పింపుల్స్ ఎక్కువగా ఉండటం, అబ్నార్మల్ అన్వాంటెడ్ హెయిర్ అనమాట, అప్పర్ లిప్ హెయిర్ ఉండటం, చిన్ మీద హెయిర్ ఉండటం, అవసరం లేని చోట ఎక్కువగా హెయిర్ పెరిగిపోవటం, తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద నెక్ అంతా పిగ్మెంటేషన్, బ్లాకెనింగ్, నల్లగా అయిపోవటం ఈ మేల్ హార్మోన్స్ వల్ల. సో ఇటువంటి సమస్యలతో అన్మ్యారీడ్ ఉమెన్ పీసీఓఎస్ ఉన్నప్పుడు హాస్పిటల్కి, గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కన్సీవ్ అయిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉంటాయంటే ఎగ్ క్వాలిటీ లేకపోవటం వల్ల ఉండొచ్చు, లేదంటే గర్భాశయం యొక్క లోపల పొరలోనే ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు. ఎక్కువగా ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మిస్క్యారియేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉండకుండా జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ రావటం వీళ్ళలో చూస్తుంటాం. అంటే గర్భంలో వచ్చే షుగర్ని జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటాం. సో అది కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటే గర్భవతుల్లో వచ్చే బీపీ. సో ఇది కూడా ఈ పీసీఓఎస్ ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
పీసీఓఎస్ విమెన్లో మనకి చూస్తూ ఉంటాము. ఒబేసిటీ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా వెయిట్ పెరిగిపోవటం, దానివల్ల దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువగా సిజేరియన్ సెక్షన్స్ అయ్యే అవకాశాలు ఉండటం, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ చూస్తుంటాం ఈ పీసీఓఎస్ విమెన్లో. ఓకే, గర్భంలో అండాశయం నుంచి గర్భకోశంకు గల పాత్ర ఏ విధంగా ఉంటుంది మేడం? సో గర్భాశయం నుంచి అండాశయానికి మధ్యలో ఉండే కనెక్టింగ్ ట్యూబ్ని మనం ఫెలోపియన్ ట్యూబ్ అంటాం అనమాట. సో ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఎక్కడ మొదలవుతుంది? గర్భాశయం యొక్క చివరి భాగం నుంచి మొదలయ్యి అండాశయం వరకు ఒక కనెక్టింగ్ ట్యూబ్ ఇది. దీంట్లో 4 భాగాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 4 భాగాల్లో మనకి మెయిన్గా థర్డ్ పార్ట్లో యాంపులా అన్నాం ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు. సో ఈ యాంపులా అనే భాగంలో మెయిన్గా ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వటం, అక్కడే మనకి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో మొదట అక్కడే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఓపెన్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఓపెన్గా ఉంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలవగలుగుతాయి. అలాగే ఫెలోపియన్ ట్యూబ్కి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ కనపడకుండా. ఆ మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మూమెంట్స్ ఉండటం వల్లే ఎగ్ అండ్ స్పర్మ్ టైంకి కలవగలుగుతున్నాయి అనమాట. సో ఆ మూమెంట్స్ బాగుండాలంటే ఫెలోపియన్ ట్యూబ్ యొక్క కండరాలు బాగుండాలి. అండ్ లోపల లైనింగ్, ట్యూబ్ యొక్క లోపల లైనింగ్, దీన్ని మనం మ్యూకోజా అంటాం. ఈ మ్యూకోజా నుంచి మనకి చాలా హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వటం జరుగుతుంది, న్యూట్రియంట్స్. ఇవన్నీ లోపల ఎంబ్రియో తయారయ్యేటప్పుడు, ఎంబ్రియో పెరిగేటప్పుడు దానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఫస్ట్ ఈ మ్యూకోజా నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఫ్లూయిడ్ నుంచి, అక్కడ నుంచి రిలీజ్ అయ్యే న్యూట్రియంట్ సబ్స్టెన్సెస్ని నుంచి ఈ ఎంబ్రియో ఇనిషియల్గా పెరగడానికి కావాల్సిందంతా అదే అందించడం జరుగుతుంది. సో ట్యూబల్ మ్యూకోజా బాగుండాలి. ట్యూబల్ మొటిలిటీ, దీన్ని ట్యూబల్ ఫంక్షన్ అంటాం, అది బాగుండాలి. ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్ మొత్తం ఓపెన్గా ఉండాలి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు. మెయిన్గా చివరి భాగం, ట్యూబ్ యొక్క చివరి భాగంని ఫింబ్రియా అంటాం. ఈ ఫింబ్రియా అనేది మనకి ఓవరీ, అండాశయం మీద ఇలా స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. సో అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిన వెంటనే ఈ ఫింబ్రియా అది ఎలా ఉంటుందంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి ట్యూబ్ యొక్క చివరి భాగానికి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఎగ్ రిలీజ్ అయిన వెంటనే ఆ ఎగ్ని రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. రిసీవ్ చేసుకొని దాన్ని యాంపులాలోకి తీసుకెళ్తాయి. సో దీని స్ట్రక్చర్ అనేది ఒక డిటర్మైన్ స్ట్రక్చర్ ఉంటుంది ఫెలోపియన్ ట్యూబ్కి. అది అలాగా ఉంటేనే హ్యూమన్ ఫర్టిలైజేషన్, హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఒక్కొక్క సమయాల్లో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇండియాలో అయితే కామన్గా ట్యూబర్క్లోసిస్, జెనైటల్ ట్యూబర్క్లోసిస్ లాంటి సమస్యల వల్ల, కొన్ని సర్జరీస్ జరిగినప్పుడు, ఏదైనా ట్యూబ్ మీద కానీ, అపెండిక్స్ ఆపరేషన్స్ కానీ, ఓవరీ అండాశయం ఆపరేషన్స్ కానీ, ఇటువంటి ఆపరేషన్స్ ఏదైనా జరగటం వల్ల, లేదంటే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యల వల్ల, ఇటువంటి సమస్యల వల్ల ట్యూబ్ యొక్క షేప్, ట్యూబ్ యొక్క పేటెన్సీ అంతా ఎఫెక్ట్ అవటం జరుగుతుంటుంది. అతుకులు ఏర్పడడం జరుగుతుంది ట్యూబ్ చుట్టూ. దానివల్ల ట్యూబ్కి ఓవరీకి మధ్యలో ఉండే ఈ రిలేషన్ అనేది పాడవటం, అనాటమీ డిస్టర్బ్ అయిపోవటం, ట్యూబ్స్ కింక్ అయిపోవటం, బెండ్ అయిపోవటం, ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం. సో ఇటువంటి రకరకాల కారణాలు మనకి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ట్యూబ్కి సంబంధించిన సంతానలేమి సమస్యల్లో కారణాలుగా చూస్తూ ఉంటాం. సో ఫెలోపియన్ ట్యూబ్ కారణాలు వచ్చి మనకి ఒక 10 to 20% మనం చూస్తుంటాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. Oasis Fertility. తిరిగి చర్చా కార్యక్రమానికి స్వాగతం. మేడం, పీసీఓడి అంటే ఏంటి? వాటి సిమ్టమ్స్, సైన్స్ ఎలా ఉంటాయి? సో పీసీఓడి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎక్కువగా అండాశయంలో ఎగ్స్ ఎక్కువ ఉండటం, నీటి బుడ్డల సమస్య అంటుంటాం. సో వీటిల్లో ఎక్కువ హార్మోన్స్ అనేవి, మేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అలాగే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం. సో మెయిన్గా వీటిలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనే సమస్యతో బాధపడుతుంటారు, కరెక్ట్గా టైంకి పీరియడ్ రాకపోవటం అనేది. నెక్స్ట్ ఎక్కువగా ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల హెయిర్ ఫాల్, తర్వాత యాక్ని, పింపుల్స్ ఎక్కువ ఉండటం, మెడవైపుగా బ్లాక్నింగ్, ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాం. అంటే పిగ్మెంటేషన్ ఉంటుంది బాడీ అంతా, ఎస్పెషలీ బ్యాక్ ఆఫ్ ద నెక్, మెడకి వెనక భాగంలో. అలాగే
ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ అంటే ఎక్కువగా పొట్ట చుట్టూ భాగం అనేది వెయిట్ ఎక్కువ, అక్కడ మాత్రమే ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వటం, మిగతా లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది మిగతా అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నార్మల్గా ఉన్న సెంట్రల్ ఒబేసిటీ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్మ్యారీడ్ విమెన్ సఫర్ అవుతూ ఉంటారు. అదే మ్యారీడ్ విమెన్ అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటంతో పాటు ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళల్లో మనకి మెయిన్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రజెంట్ అవుతూ ఉంటారు మ్యారీడ్ విమెన్ అయితే. అన్మ్యారీడ్ విమెన్ అయితే పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి, ఈ సమస్యలు బయటికి కనిపిస్తున్న ఈ సమస్యలు క్లినికల్ సైన్స్ తగ్గించుకోవటానికి ఎక్కువగా హాస్పిటల్కి వస్తూ ఉంటారనమాట. సో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టే మనం చాలా వరకు పీసీఓఎస్ని క్లినికల్గా డయాగ్నోస్ అంటే మనం కనుక్కోగలుగుతాము క్లినికల్గానే. కొంతమందిలో క్లినికల్గా కనిపెట్టలేనప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా, స్కానింగ్ ద్వారా డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. పీసీఓడిని గుర్తించడం ఎలా? సో పీసీఓడిని మనం ముందు అనుకున్నట్టు క్లినికల్గా గుర్తించడం జరుగుతుంది. ఎవరికైతే క్లినికల్ సిమ్టమ్స్, సైన్స్ కనిపిస్తూ ఉంటాయో, సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, తర్వాత లావ్ అయిపోవటం, వెయిట్ గెయిన్ అవ్వటం, ఎక్కువగా నిద్ర వస్తున్నట్టు ఉండటం, యాక్టివ్గా ఉండకపోవటం, ఫెటిగబిలిటీ ఉండటం, టైర్డ్గా ఉండటం ఎక్కువ, అలాగే ఈ అపియరెన్స్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఒకటి చెప్తారు, ఆండ్రోజన్ అలోపేషియా అంటాం, అదొకటి చెప్తూ ఉంటారు, యాక్ని అండ్ ఈ పిగ్మెంటేషన్. సో ఇవన్నీ క్లినికల్గా మనం డయాగ్నోస్ చేయడానికి కొంతవరకు మాత్రమే వీలవుతుంది. అందరిలో ఈ ప్రెజెంటేషన్ ఉండకపోవచ్చు. కొంతమందికి హార్మోన్స్తో, బ్లడ్ టెస్ట్లతో మనం కనుక్కోగలుగుతాం. సో మెయిన్గా మనం చేసే బ్లడ్ టెస్ట్లు వీళ్ళలో ఏంటి అంటే FSH అండ్ LH అంటాం. సో FSH అనేది ఎక్కువగా ఉండాలి ఆడవారిలో, LH అనేది తక్కువగా ఉండాలి. సో ఈ PCOS సమస్య ఉన్న వాళ్ళలో, సివియర్ సమస్య ఉన్న వాళ్ళలో ఇది రివర్స్ అవ్వటం జరుగుతుంది. LH హార్మోన్ ఎక్కువ అయిపోవటం, FSH హార్మోన్ నార్మల్గానే ఉంటుంది, LH మాత్రం FSHని దాటుకొని ఎక్కువగా అయిపోవటం జరుగుతుంటుంది. అలాగే టెస్టోస్టిరాన్ అంటాం, ఇవి ఆండ్రోజన్స్, మేల్ హార్మోన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్ అన్నట్టు టెస్టోస్టిరాన్ అనేది. ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా ఎక్కువ అవటం జరుగుతుంది. సో ఆ బ్లడ్ టెస్ట్, సీరం టెస్టోస్టిరాన్ లెవెల్స్ చేసినప్పుడు హార్మోన్ లెవెల్స్ని బట్టి కూడా మనం చాలా వరకు PCOS ఉందేమో అని అనుమానం రావటం జరుగుతుంది. సో మెయిన్ ఈ FSH, LH అండ్ టెస్టోస్టిరాన్ అనేవి మనం బ్లడ్ టెస్ట్లో చేసే పరీక్షలు అన్నమాట. అలాగే స్కానింగ్ ద్వారా కూడా మనం PCOSని గుర్తించడం వీలవుతుంది. ఎలాగంటే మనం వెజైనల్ స్కాన్ కానీ చేసినట్లయితే అండాశయం అనేది వెజైనల్ స్కాన్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక్కొక్క అండాశయంలో ఎగ్స్ ఒక 5 to 10 వరకు ఉండొచ్చు. వీటిని మనం ఈజీగా కౌంట్ చేయడానికి కూడా కుదురుతుంది. అండాశయంలో మనకి చిన్న చిన్న బబుల్స్ లాగా ఇవి కనిపిస్తాయి అన్నమాట. పీరియడ్ వచ్చిన సెకండ్ డే కానీ స్కాన్ చేసి చూసినట్లయితే ఎగ్ నంబర్ కౌంట్ చేయడానికి వీలవుతుంది. సో దీన్ని బట్టి మనం ఒక్కొక్క ఎగ్ అండాశయంలో ఎగ్ నంబర్ 20 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫాలిక్యులర్ నంబర్ పర్ ఓవరీ అంటాం. అంటే ఫాలికల్స్ ఒక ఓవరీకి ఎంత ఉండాలి అంటే 20 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం PCOS సమస్యగా నిర్ధారించడం జరుగుతుంది. అలాగే ఈ అండాశయం యొక్క కొలతల్ని బట్టి సైజు కూడా, అండాశయం యొక్క 3 కొలతలు కానీ మనం స్కానింగ్ చేసినప్పుడు తీసుకున్నట్లయితే 10 ml కంటే తక్కువ ఉండాలి అండాశయం యొక్క వాల్యూమ్. 10 ml కంటే పెరిగిపోయింది అంటే మనకి PCOS సమస్య మొదలైంది అని మనం గుర్తించడం జరుగుతుంది. ఎందుకు వాల్యూమ్ పెరుగుతుంది అంటే లోపల ఎగ్ నంబర్ పెరగటం వల్ల, అలాగే స్ట్రోమా, ఎగ్కి మధ్యలో ఉండే ఈ ఓవేరియన్ టిష్యూని స్ట్రోమా అంటాం, అది కూడా మందం అవటం జరుగుతుంది PCOS విమెన్లో. సో ఈ స్ట్రోమల్ వాల్యూమ్ పెరగటం, ఎగ్ నంబర్ పెరగటం వల్ల ఓవరాల్గా అండాశయం సైజు కూడా పెరిగిపోయి 10 ml కంటే ఎక్కువ అయిపోతుంది. సో ఇటువంటి క్రైటీరియాతో మనం PCOSని గుర్తించడం జరుగుతుంది. సో నెంబర్ 1 క్లినికల్గా డయాగ్నోస్ చేయొచ్చు మనం. నెంబర్ 2 బయోకెమికల్ అంటే బ్లడ్ టెస్ట్ల ద్వారా, రక్త పరీక్షల ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. నెంబర్ 3 సొనలాజికల్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఈ మూడిటిలో అట్లీస్ట్ 2 కనిపించినా కానీ
అవుట్ ఆఫ్ 3 2 కనిపించినా కానీ మనం పీసీఓఎస్ ఉంది అని నిర్ధారించవచ్చు. సో ఈ 3 క్రైటీరియాని మనం రొటర్డామ్ క్రైటీరియా అని అంటం జరుగుతుంది. సో ఈ రొటర్డామ్ క్రైటీరియాలో అవుట్ ఆఫ్ 3 ఇఫ్ 2 ఆర్ దేర్ దెన్ పీసీఓఎస్ ఉంది అని మనం నిర్ధారించవచ్చు. ఓకే మ్యామ్, పీసీఓడి షుగర్ టెస్ట్ ఎందుకు చేస్తారు, షుగర్ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? సో ఈ పీసీఓఎస్లో మనం ఇందాక హార్మోన్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవటం, ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువ అవటం, వీటి వల్ల పీసీఓఎస్ విమెన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ షుగర్స్ అనేవి ఎక్కువ అవటం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనే హార్మోను ఆ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నా ఇన్సులిన్ వెళ్ళి ఇన్సులిన్ రిసెప్టర్స్ మీద పని చేయవన్నమాట. సో రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్కి. సో దానివల్ల మనకి షుగర్స్ అనేవి పెరగటం జరుగుతుంది పీసీఓఎస్ విమెన్లో. పెరగటం అంటే మళ్ళీ డయాబెటిక్ రేంజ్లో కాదు, అంటే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఎంత లెవెల్స్ అయితే షుగర్స్ ఉంటాయో అంత ఎక్కువగా ఉండవు పీసీఓఎస్ విమెన్లో. నార్మల్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, అబౌవ్ ద నార్మల్ అనొచ్చు. సో దాన్ని మనం ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఏమీ తినకుండా పరగడుపున బ్లడ్ టెస్ట్ ఇచ్చామంటే, షుగర్ టెస్ట్ ఇచ్చామంటే మనకి ఒక 90 to 110 ఆర్ 90 to 100 లోపల ఉంటే అది నార్మల్. 100 నుంచి 110, 150 ఈ రేంజ్లో ఉంది అంటే ఇది అబౌవ్ ద నార్మల్, అంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది అని. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అబౌవ్ 120కి వెళ్ళిపోతాయి. ఇది ఇక గ్రాస్ డయాబెటీస్ అనమాట, అంటే షుగర్ వ్యాధి ఉంది వాళ్ళకి. సో పీసీఓఎస్ విమెన్లో ఈ మధ్య స్టేజ్లో ఉంటారు చాలా వరకు, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అనేది ఉంటుంది. సో అది కనిపెట్టడానికే మనం పీసీఓఎస్ విమెన్లో కూడా షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే కంప్లీట్గా మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో చేసినట్టు గ్లూకోమీటర్తో ఫాస్టింగ్ షుగర్ తర్వాత తిన్న తర్వాత ఇట్లా చేయకుండా వీళ్ళకి ఎర్లీ స్టేజెస్లో స్క్రీనింగ్ చేసే దానికోసం మనం ఒక టెస్ట్ యూజ్ చేయటం జరుగుతుంది. దీన్ని ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు, జీటీటీ అంటారు అనమాట. ఈ టెస్ట్ని మనం చేసినట్లయితే ఎర్లీ స్టేజెస్లో కూడా షుగర్స్ అబ్నార్మల్ అవుతుంటే వెంటనే ఎర్లీగా కనుక్కోవటం జరుగుతుంది. ఎందుకు పీసీఓఎస్ విమెన్లో షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ అవుతుంది అనేది ఎందుకు కనిపెట్టాలి అంటే, షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వటం వల్ల, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉండటం వల్ల కూడా ఓవ్యులేషన్ కరెక్ట్గా జరగకపోవటం, ఒబేసిటీ రావటం, అండ్ దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి అనమాట. సో అందుకని షుగర్స్ని కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది పీసీఓఎస్ విమెన్లో. దానికి డయాగ్నోసిస్కి మనం ఈ జీటీటీ టెస్ట్ అని వాడటం యూస్ చేయటం జరుగుతుంది. అండ్ ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే షుగర్స్ అవి కంట్రోల్ చేయడానికి వీళ్ళకి మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వమని చెప్పి అడ్వైస్ చేస్తుంటాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అడ్వైస్ చేస్తుంటాం, యాక్టివిటీ పెంచుకోమని చెప్పి, షుగర్ రిచ్ ఫుడ్ తగ్గించమని చెప్పి, సో ఇటువంటి సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పీసీఓడి ఓవేరియల్ డ్రిల్లింగ్ అనేది ఎప్పుడు చేస్తారు? పీసీఓడిలో ఐవీఎఫ్ రోల్ ఏంటి మేడం? ఓకే, సో ఈ పీసీఓఎస్ విమెన్లో సింపుల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా కన్సీవ్ అవ్వకుండా, ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా టఫ్ కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ అదర్ ఎండ్ని మనం పీసీఓఎస్ రెసిస్టెన్స్ అంటాం. సింపుల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఒక చిన్న మెడికేషన్, ఒక ట్యాబ్లెట్ ఒక 5 days ఇవ్వగానే, పీరియడ్ వచ్చిన 2nd day నుంచి 6th day ఒక 5 days ట్యాబ్లెట్ ఇవ్వగానే వాళ్ళకి ఎగ్ అనేది పెరగటం, ఎగ్ రిలీజ్ అవ్వటం అండ్ ఈజీగా ప్రెగ్నెన్సీ రావటం జరుగుతుంటుంది మైల్డ్ పీసీఓఎస్ కేసెస్లో, ఎల్హెచ్ లెవెల్స్ కొద్దిగా తక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి. బట్ ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయిపోతుందో, ఎల్హెచ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయో, సో ఆ స్టేజ్కి ఇక మెడిసిన్స్ అనేవి పెద్దగా పనిచేయకపోవచ్చు, అంటే ట్యాబ్లెట్స్ అనేవి పనిచేయకపోవచ్చు. సో అలాంటప్పుడు ఎగ్ డెవలప్మెంట్ కోసం ట్యాబ్లెట్స్తో పాటు ఈ గొనాడోట్రోపిన్ అని ఇంజెక్షన్స్ దొరుకుతాయి మనకి. సో ఎగ్ గ్రోత్కి మనం వాడుతుంటాం ఆ ఇంజెక్షన్స్ని. సో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ గ్రో చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది 2-3 ఇంజెక్షన్స్కి ఈజీగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది ఈవెన్ బియాండ్ 5-6 ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ ఎగ్ అనేది గ్రో అవ్వదనమాట. వాళ్ళు ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సివియర్గా ఉండటం, లాంగ్ స్టాండింగ్గా పీసీఓఎస్ సమస్య ఉండటం వల్ల రెసిస్టెన్స్ అయిపోయింది, వాళ్ళ యొక్క ఓవరీ అండాశయం అనేది
ఈ గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్కి కూడా రెస్పాన్స్ ఇచ్చే స్టేజ్ దాటిపోయిందనమాట. సో ఎక్కువ ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాకుండా, ఎగ్ డెవలప్ అవ్వకుండా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో మనం ఈ డ్రిల్లింగ్ అనేది చేయటానికి వీలవుతుంది. ఎస్పెషలీ పీసీఓఎస్ డ్రిల్లింగ్ అనేది ఎవరికి బాగా సూటబుల్గా ఉంటుంది అంటే లీన్ పీసీఓఎస్, అంటే సన్నగా ఉంటారు కానీ వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎల్హెచ్ హార్మోన్ లెవెల్స్ బాగా హైగా ఉన్న వాళ్ళలో ఉపయోగపడుతుంది. అండ్ ఏఎంహెచ్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ ఈ పీసీఓఎస్ వాళ్ళలో 5 కంటే అబోవ్ 6 కంటే అబోవ్ ఉంటాయన్నమాట. సో హై ఏఎంహెచ్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ డ్రిల్లింగ్ అనే పద్ధతి చేయటం వల్ల వాళ్ళకి నెక్స్ట్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఓవరీ రెస్పాన్స్ అయ్యే విధానం మారుతుంది. సో అప్పుడు మనకి చిన్న చిన్న ట్యాబ్లెట్స్తోని ఇంజెక్షన్స్తోని కూడా ఓవరీ రెస్పాండ్ అయ్యి ఎగ్ డెవలప్ అయ్యేటట్టుగా చేంజ్ అనేది వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో మనం ఈ డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. సో ఈ డ్రిల్లింగ్లో ఏం చేస్తామంటే ఓవరీలో మనకి ఎక్కువ ఫాలికల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క అండాశయంలో మనం మినిమం ఒక 4 to 5 ఫాలికల్స్ని పంక్చర్ చేయడం జరుగుతుంది. ఈ లాప్రోస్కోపిక్గా మనకి కాటరీస్ ఉంటాయన్నమాట, మోనోపోలార్, బైపోలార్ కాటరీస్ అని. వాటి ద్వారా ఈ ఎగ్స్ని పంక్చర్ చేయడం జరుగుతుంది. సో పంక్చర్ చేసినప్పుడు ఎగ్స్ అనేవి కొన్ని తగ్గిపోవటం, హార్మోన్స్ కూడా, మేల్ హార్మోన్స్ కూడా తగ్గిపోవటం వల్ల డ్రిల్లింగ్ ప్రొసీజర్ అయినా నెక్స్ట్ 6 months to 9 monthsకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. బట్ మళ్ళీ 1 year వరకు గ్యాప్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ తిరిగి పీసీఓఎస్ అనేది మళ్ళీ చేరుకోవటం, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మళ్ళీ రావటం, మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది. సో ఒక సర్జరీ అయినా ఒక 6 to 9 months వరకు మాత్రం వీళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో ఈ డ్రిల్లింగ్ ప్రొసీజర్ అనేది, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ప్రొసీజర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఐవీఎఫ్ విషయానికి వస్తే ఎవరికైతే సర్జరీకి వెళ్ళటానికి కుదరకపోవచ్చు, సర్జికల్ ప్రొసీజర్కి లాప్రోస్కోపీ లాంటి ప్రొసీజరు చేసిన వాళ్ళకి రెస్పాన్స్ సరిగ్గా లేదు, అదర్ కారణాలు కూడా ఉన్నాయి. పీసీఓఎస్తో పాటు వాళ్ళకి సమ్ ట్యూబల్ ప్రాబ్లం కూడా ఉంది, లేదంటే మగవాళ్ళలో కూడా వాళ్ళ భర్తలో కూడా ఏదైనా పీరియకణాల సమస్య ఏదైనా ఉంది. సో పీసీఓఎస్తో పాటు సైమల్టేనియస్గా 2-3 రకాల కారణాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్ లాంటి పద్ధతిని అడ్వైస్ చేయటం కుదురుతుంది. సో ఈ ఐవీఎఫ్ పద్ధతిలో కూడా పీసీఓఎస్ కేస్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్గానే ఉంటుంది. వీళ్ళు ఎలాగంటే డోసు తక్కువ ఇచ్చినప్పుడు అసలు రెస్పాన్సే రాకుండా ఉండేటట్టు ఉంటుంది, లేదు కొద్దిగా డోసు ఎక్కువ ఇచ్చాము అంటే ఓవర్ రెస్పాన్స్, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్, ఆల్ ఆర్ నన్ ఫెనామినన్, వస్తే రెస్పాన్స్ అధికంగా రావటం, లేదంటే అసలే రెస్పాన్స్ రాకుండా రెసిస్టెంట్గా ఉండటం, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎగ్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఉండటం. సో ఇలా రెండు విధాలుగాను ఉంటుందన్నమాట ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా. సో అందుకే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, వాళ్ళ ఏఎంహెచ్ వాల్యూస్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి మనం డోస్ని క్యాలిక్యులేట్ చేసుకొని టైట్రేటెడ్గా డోస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇలా ఇచ్చిన తర్వాత కూడా ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఓవరీ ఎక్కువగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళని కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేసుకోవటం, ఎక్కువగా స్కాన్స్ చేసుకోవటం, E2 లెవెల్స్ అంటాం అనమాట. బ్లడ్ ద్వారా మనం ఎగ్స్ ఎన్ని వస్తున్నాయి అనేది చూసుకునే దానికి ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేసుకోవటం, ఫ్రీక్వెంట్గా ఈ E2 అనే హార్మోన్ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ చూసుకోవడం. ఒకవేళ ఓవర్ రెస్పాన్స్ వస్తుంది అన్న వెంటనే డోసెస్ మార్పు చేసుకోవటం, దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం. సో ఈ విధంగా ఐవీఎఫ్లో కూడా ఈ పీసీఓఎస్ విమెన్ వాళ్ళు కొద్దిగా ఛాలెంజింగ్గానే మనకి ఉంటారు. సంతానలేమి సమస్యకి పరిష్కారాలు ఏంటి మేడం? సో సంతానలేమి సమస్యలో కారణాలని బట్టి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కామన్గా చూసింది వచ్చేసి ఎగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండేటివి. సో వాళ్ళల్లో మనం ఎగ్ రిలీజ్ అయ్యేదానికి ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి భార్యాభర్తని కలవమని చెప్పడం, స్కాన్ ద్వారా కానీ చూసి ఈ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది, సో భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇది ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పటం ద్వారా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. సో అదొక మెథడ్ చేసుకోవచ్చు. అలాగే మనం గర్భాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే గర్భాశయంలో కణితలు లాంటివి ఏమన్నా ఉన్నాయి, అలా ఉన్నప్పుడు సర్జరీ చేసి కణితల్ని రిమూవ్ చేసుకోవటం.
గర్భాశయంలో లోపల గోడ ఉండటం, గర్భాశయం 2 గదులుగా విభజించి ఉండటం, యూటరైన్ సెప్టమ్ అంటాం. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ గోడని కట్ చేయటం, సెప్టల్ రిసెక్షన్ చేసుకోవటం. గర్భాశయం లోపల పులిపిర్లు పాలిప్స్ ఉండటం. సో ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళలో హిస్ట్రోస్కోపీ ద్వారా అంటే గర్భాశయం లోపలికి స్కోప్ వేసుకొని ఈ పాలిప్స్ అనే పులిపిర్లని కట్ చేసి తీసేసేయటం. తర్వాత గర్భాశయం లోపల అతుకులు ఉంటాయి కొంతమందికి. సో అతుకులు ఉన్నప్పుడు కూడా ఈ స్కోప్ ద్వారా గర్భాశయం లోపలికి వెళ్ళి ఈ అతుకుల్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయటం. సో ఇలా గర్భాశయం ప్రాబ్లమ్స్ని మనం ఈ విధంగా డీల్ చేయొచ్చు. అదే ట్యూబ్లో సమస్యలు ఉన్నాయనుకోండి, ట్యూబ్లో సమస్యలు వాటి యొక్క సివియారిటీని బట్టి మనం డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. మైల్డ్ ప్రాబ్లమ్స్, ట్యూబు గర్భాశయానికి దగ్గర ప్రదేశంలో బ్లాక్ అయింది అన్నప్పుడు మనం ఆ ట్యూబ్ బ్లాక్ని చిన్న చిన్న క్యానులాస్, క్యాథెటర్ లాంటివి వేసి ఆ బ్లాక్ని ఓపెన్ చేయడానికి కుదురుతూ ఉంటుంది. అలా కాకుండా మిడ్ ట్యూబ్ మధ్య భాగంలో బ్లాకులు కానీ చివరి భాగంలో బ్లాకులు కానీ ఉన్నప్పుడు కొద్దిగా అది సివియర్ ప్రాబ్లం, ట్రీట్ చేయడానికి కుదరదు. సో అటువంటి ట్యూబ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నప్పుడు మనం ట్యూబ్ని బైపాస్ చేసుకొని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్కి వెళ్ళమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే సర్విక్స్లో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సర్విక్స్ స్టినోజ్డ్గా ఉండటం, మూసుకుపోయి ఉండటం. సర్విక్స్ అంటే గర్భాశయం ముఖద్వారం దగ్గర ఇన్ఫెక్షన్, సర్విసైటిస్ ఉండటం. సర్విక్స్లో యాంటీబాడీస్ ఉండటం, స్పర్మ్స్ యొక్క ఆరోగ్యానికి హానికరంగా ఉండే యాంటీబాడీస్ ఉండటం. సో ఇటువంటి సర్విక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అయితే మనం ఐయుఐ లాంటి పద్ధతిని అడ్వైస్ చేస్తాం. ఐయుఐ పద్ధతి అంటే మగవారి యొక్క వీర్యకణం శాంపుల్ని వాష్ చేసి ప్రిపరేషన్ చేసి ఈ వాష్డ్ శాంపుల్ని డైరెక్ట్గా గర్భాశయం లోపలికి అంటే ఈ సర్విక్స్ని, వెజైనాని బైపాస్ చేసి డైరెక్ట్గా గర్భాశయం లోపల క్యావిటీలోకి ఈ సెమెన్ శాంపుల్, వీర్యకణం శాంపుల్ని డిపాజిట్ చేస్తాం. సో ఇలా చేయటం వల్ల ఎక్కువ వీర్యకణాలని మనం ఎగ్కి అందించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే వీర్యకణం ఎగ్ని రీచ్ అవ్వటానికి ప్రయాణించాల్సిన దారిని కూడా మనం సగానికి సగం తగ్గించి ఆ ట్రావెలింగ్ టైంని తగ్గించి ఎగ్కి దగ్గరగా తీసుకెళ్ళి స్పర్మ్స్ని డిపాజిట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఐయుఐలో ఎక్కువ ఎగ్స్ వచ్చేటట్టు, మోర్ దాన్ 1 ఎగ్ వచ్చేటట్టు ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఎగ్ నంబర్, స్పర్మ్ నంబర్ పెంచటం వల్ల న్యాచురల్ సైకిల్తో కంపేర్ చేస్తే ఐయుఐ సైకిల్లో ఒక 10 to 20% ఎక్స్ట్రా సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్, పరిష్కారాలు చెప్పారు. మరి వాటి యొక్క సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? ఎస్, సక్సెస్ రేట్ విషయానికి వస్తే న్యాచురల్ మెథడ్లోనే మనకి ఒక నెలకి ఫికండబిలిటీ అంటాం. అంటే ఒక నెలకి ఒక భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఒక సైకిల్కి. అదే మనకి న్యాచురల్ మెథడ్లో అయితే ఒక 3 to 5% మాత్రమే ఉంటుంది. అదే ఎగ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చి స్కాన్స్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైం భార్యాభర్తలకి చెప్పి దాని ద్వారా ప్రయత్నించమని చెప్పినప్పుడు టైమ్డ్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అది ఇంకొక 5% పెరిగి ఒక సైకిల్కి 8 to 10% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అందుకే ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ పద్ధతిని మినిమం వయసు తక్కువ ఉన్న వాళ్ళైతే మినిమం మనం 4 to 5 సైకిల్స్ వరకు అడ్వైస్ చేయడానికి కుదురుతుంది. అంటే మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు. అదే ఒకవేళ ఐయుఐ లాంటి పద్ధతి అయితే మనం ఇందాక చెప్పినట్టుగా ఐయుఐలో మనం డైరెక్ట్గా సెమెన్ని గర్భాశయంలో డిపాజిట్ చేస్తాం, ఎగ్ నంబర్ పెంచుతాం, మోర్ దాన్ 1 ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాం, స్పర్మ్ డెన్సిటీ పెంచుతాం. కాబట్టి న్యాచురల్ మెథడ్తో కంపేర్ చేస్తే ఐయుఐకి 18 to 20% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ ఐయుఐలో కూడా మనం ఇచ్చే మందుల్ని బట్టి కూడా సక్సెస్ రేట్ మారుతుంది. ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇచ్చే పద్ధతిలో అయితే 5% మాత్రమే ఎక్కువ పెరుగుతుంది. ఇంజెక్షన్స్ కూడా ఇచ్చామంటే ఒక 11 to 12% వరకు పెరుగుతుంది. కేవలం ఇంజెక్షన్స్ మాత్రమే ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసామంటే 18 to 25% వరకు పెరుగుతుంది. సో ఇలా ఐయుఐ అనేది మనకి ఒక 18 to 22% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఒక సైకిల్కి. కాబట్టి ఐయుఐ పద్ధతి మనం ఎక్కువ పెద్ద సమస్యలు లేనప్పుడు, ఏజ్ తక్కువ ఉన్నప్పుడు భార్యాభర్తలకి, మ్యారేజ్ అయ్యి 3 years 4 years లోబడిన వాళ్ళైతే ఐయుఐ పద్ధతి ఒక 3 cycles వరకు మనం అడ్వైస్ చేయడానికి వీలవుతుంది. బట్ బియాండ్ 3rd cycle, 4th 5th cycle అనేది పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు సక్సెస్కి. సో మ్యాక్సిమం 3 to 4 cycles వరకు అడ్వైస్ చేయొచ్చు ఐయుఐ వరకు. అదే ఐవీఎఫ్ విషయానికి వస్తే వీటన్నిటికంటే కూడా ఐవీఎఫ్లో ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే
మనం ఐయుఐలో గర్భాశయం వరకు మాత్రమే సమస్యని సాల్వ్ చేసి వస్తున్నాం. అదే ఐవీఎఫ్ పద్ధతిలో అయితే ఎగ్ అండ్ స్పర్మ్ని మీట్ అయ్యేటట్టు మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో చేయటం జరుగుతుంది. సో ఈ ఫర్టిలైజేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ట్యూబ్లో జరుగుతుందో ఆ పద్ధతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా ఐవీఎఫ్లో మనం కరెక్ట్ చేస్తున్నాం. ఎగ్ని మనమే తీసుకుని స్పర్మ్ని తీసుకుని ఎగ్ అండ్ స్పర్మ్ని జత చేస్తున్నాం ఐవీఎఫ్ పద్ధతిలో అయితే. అదే ఇక్సీ పద్ధతిలో అయితే ఎగ్ లోపలికి డైరెక్ట్గా స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. సో స్పర్మ్ ఎగ్ని పెనట్రేట్ చేసే విధానంలో ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఈ ఇక్సీ పద్ధతిలో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో దానివల్ల ఐవీఎఫ్ పద్ధతికి అరౌండ్ 55 to 60% వరకు మనం సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది కేస్ టు కేస్ బేసిస్ మారుతూ ఉంటుంది. ఆడవారి యొక్క వయసుని బట్టి, వాళ్ళ ఎగ్ నెంబర్ని బట్టి, మగవాళ్ళ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీని బట్టి, గర్భాశయంలో ఉండే సమస్యల్ని బట్టి, అసోసియేటెడ్ జనరల్ హెల్త్ రిలేటెడ్ సమస్యల్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా ఈ సక్సెస్ రేట్ అనేది కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ స్టాండర్డ్గా చూసుకుంటే వరల్డ్ వైడ్ మనకి అరౌండ్ 60 to 65% వరకు మంచి సక్సెస్ రేట్ అనేది ఐవీఎఫ్లో ఉంటుంది. సో కంపేర్డ్ టు న్యాచురల్ ఐయుఐ ఐవీఎఫ్కి ఇంకా ఎక్కువ సక్సెస్ రేటు అండ్ టైం టు ప్రెగ్నెన్సీ కూడా తక్కువ అనమాట. ఐయుఐ అంటే 3-4 సైకిల్స్ ప్రయత్నం చేయాలి, న్యాచురల్ అయితే 6 to 7 సైకిల్స్ ప్రయత్నం చేయాలి. ఐవీఎఫ్ అయితే మనకి 1 or 2 సైకిల్స్లో చాలా వరకు తీర్చగలిగిన సమస్యలు అయితే చాలా వరకు సార్ట్ అవుట్ అయిపోతాయి అనమాట. సంతానోత్పత్తి పెంచడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి మేడం? సో ఫుడ్ విషయానికి వస్తే మనకి పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకుంటే సంతానలేమి సమస్య రాదు, ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల సంతానలేమి సమస్య వస్తుంది అని యూనివర్సల్గా ఏమీ లేదు. అలా ఒకవేళ ఏదైనా ఉన్నా అది ఒక మనకి అపోహలు మాత్రమే. మంచి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ టైము, కరెక్ట్ టైంకి ఆహారం తీసుకోవటం, అతివృష్టి అనావృష్టి కాకుండా మితంగా ఆహారం తీసుకోవటం, మంచి హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మంచివి అలవాటు చేసుకోవటం, రెగ్యులర్గా వ్యాయామం చేసుకునే పద్ధతుల్ని అలవాటు చేసుకోవటం, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఇటువంటి క్యాండ్ ఫుడ్స్ ఇలాంటివి మితంగా తీసుకోవటం ఆర్ తీసుకోకుండా ఉండటం, హ్యాబిట్స్ అన్వాంటెడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే మగవారిలో అయితే స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో చూవింగ్, ఇటువంటి పాన్ తీసుకునే అలవాటు, ఇటువంటి హ్యాబిట్స్కి దూరంగా ఉండటం. సో ఇలా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవటం అలవాటు చేసుకోవటం వల్ల చాలా వరకు సమస్యల్ని అధిగమించవచ్చు. బట్ స్పెసిఫిక్గా ఏ ఫుడ్ మంచిది అనుకుంటే మనకి ఎక్కువగా ఆకుకూరలు, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆకుకూరల్లో అయితే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, యాపిల్స్, తర్వాత టొమాటోస్, వీటిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, క్యారెట్, బీట్రూట్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఫర్టిలిటీకి సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి మంచి ఫుడ్గా వీటిని మనం అడ్వైస్ చేయొచ్చు. అలాగే నట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినమని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఆల్మండ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సోక్డ్ ఆల్మండ్స్, నానపెట్టిన ఆల్మండ్స్ అనేవి డైలీ ఒక 4 to 5 తీసుకునేది అలవాటు చేసుకుంటే మనకి మంచిది. ఈవెన్ ఈస్ట్రోజన్ కంటెంట్ కూడా ఆల్మండ్స్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, ఇటువంటి దినుసులు తీసుకోవటం వల్ల, సీరియల్స్, రైస్ ఒక్కటే కాకుండా, కార్బోహైడ్రేట్ రిచ్ రైస్ ఒక్కటే కాకుండా అన్ని సీరియల్స్ టచ్ చేసేది కూడా అలవాటు చేసుకోవాలి. అంటే మనకి సీరియల్స్ అంటే సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ రైస్ తప్ప వేరే ఏది గుర్తురాదు. అలా కాకుండా మనకి ఇంకా జోవార్, బాజ్రా, జొన్నలు, సజ్జలు, ఇటువంటి రాగులు, ఇలా ఇటువంటి అదర్ హెల్దీ సీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో వాటితో కూడా మనం రొటీన్గా చేసుకునే ఫుడ్ వాటితో కూడా ప్రయత్నం చేయొచ్చు. ఓట్స్ తోటి కూడా మనం ఫుడ్ చేసుకోవచ్చు. వీట్ రవ్వతోటి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కార్బోహైడ్రేట్ తగ్గించి వీటన్నిటిని ఆహారంలో పెంచుకునేదానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మంచి బాడీని హైడ్రేటెడ్గా పెట్టుకునేదానికి పర్ డే ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకునేది ఒక హ్యాబిట్గా చేసుకోవటం. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా మనం ఒక 1 liter ఆర్ అట్లీస్ట్ 1/2 liter వాటర్ తీసుకునేది అలవాటు చేసుకోవటం. స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవటం. ఎక్కువ పడుకునే ముందు మినిమం అట్లీస్ట్ 3 hours ముందు ఈ రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవటం. అంటే మొబైల్ లైట్ కానీ, టీవీ లైట్ కానీ, ల్యాప్టాప్ లైట్ కానీ వీటికి ఒక 3 hours ముందే, బెడ్ టైంకి 3 hours ముందే వీటిని దూరం పెట్టడం. సో ఇటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ వరకు అలవాటు చేసుకోగలిగితే
సంతానలేమి సమస్యల్ని కొంతవరకు మనం కంట్రోల్లో పెట్టొచ్చు. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క మహిళకి ఉన్న సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాల్టి చర్చా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు కలుద్దాం. Oasis Fertility.